హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా. దిస్ డే ఈజ్ వెరీ బిగ్ డే ఫర్ మీ అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కొన్ని మెడిటేషన్స్ చేస్తున్నాము. సో ఆ ఎనర్జీ అసలు మామూలుగా లేదు. మా గురూస్తో నేను మెడిటేషన్స్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే నేను మీకు కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా స్పెషల్లీ ఈరోజు ఏంటండి, ఫుల్ మూన్ గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. 9th డే ఆఫ్ 21 days. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఒక్కొక్క రోజు మీకు ఒక్కొక్క టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలని క్లియర్గా ప్రతిదీ నేను చెప్తున్నాను. మీరు అది చూస్తున్నారు కూడా. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బోర్డుని అయితే పట్టుకుని వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఎక్కడున్నా ఏం చేసినా అట్లీస్ట్ ఈ బోర్డు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని మీకు మేబీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాను అనేది దాని గురించి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఫుల్ మూన్. అసలు ఈ ఫుల్ మూన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఆసమ్ ఎనర్జీ అండి. మనం సన్కి కనెక్ట్ అవ్వడం కానీ, మూన్కి కనెక్ట్ అవ్వడం కానీ, స్టార్స్కి కనెక్ట్ అవ్వడం కానీ, అదర్ మన నవగ్రహాలు అంటాం కదా. సో దెర్ ఈస్ సమ్ ఎనర్జీ. అందరూ ఏమనుకుంటారంటే మూన్ సన్కి కనెక్ట్ అయితే సరిపోతుంది అని అనుకుంటారు. నాట్ లైక్ దట్. మెర్క్యూరీ, జూపిటర్, వీటన్నిటికీ కూడా, మిగతా వాటన్నిటికీ కూడా, సాటర్న్కి, ప్రతి దానికి కూడా మనం కనెక్ట్ అయి ఉంటామండి. సో అందుకోసమనే మనకి ఆస్ట్రాలజీ ఉంది. ఇప్పుడు ఆస్ట్రాలజీ నిజమా అబద్ధమా అని అంటే, నేనైతే ఏం చెప్తానంటే అది నిజమే, కానీ అది బాగా చెప్పగలిగే వాళ్ళు ఎక్కడో కొంతమందే ఉంటారు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను నేను ఏంటంటే, దాన్ని మీరు మరీ డీప్గా వెళ్ళొద్దు. అసలు మీకు ఏం ప్రాబ్లం ఉందో దాని గురించి మీరు తెలుసుకుంటే దాన్ని రెమెడీ చేయటమే తప్ప, అలా కాకుండా చాలా చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం బిజినెస్ గురించి, హెల్త్ గురించి, వీటి గురించి మాట్లాడినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, మీరు ఎంతవరకు బేర్ చేయగలరో అంతవరకే వాటిని బేర్ చేసి మీరు మీకుండేటటువంటి ఎనర్జీని బాడీకి కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెంచుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఆస్ట్రాలజీ విషయంలో మీ ప్రవర్తన బట్టి మీకు ఏ గ్రహం బాగలేదు అనే దాన్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు షార్ట్స్లోని కొన్ని వీడియోస్లోని చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెషల్లీ మహాశివరాత్రి రోజు వచ్చినప్పుడు అసలు ఏ ప్లానెట్ మనకి బాగోకపోతే ఎలా చేయాలి అనేది. ఇన్ కేస్ అసలు మీరు బాగా కనెక్ట్ అయి ఉండాలని అనుకుంటే కనుక గాడ్కి సంబంధించి అయితే శివుణ్ణి బాగా కనెక్ట్ అయి ఉండాలండి. ఆయనకి ఆ పవర్ ఉంది. ఆల్ గ్రహాస్ మీద, ప్లానెట్స్ మీద కంట్రోలింగ్ శక్తి ఎవరికి ఉందంటే ఆయనకే ఉందన్నమాట. అలా కాదు మేము ఇవి చేయలేము అనుకుంటే మాత్రం వాటర్కి డిపెండ్ అయి ఉండండి. ఎందుకనంటే 70% ఆఫ్ వాటర్ మన బాడీలో ఎప్పుడు ఉంటుంది, ఈ విషయం మీకు కూడా తెలుసు. సో వాటర్ ఎక్కువ తాగండి, వాటర్ కనెక్టివిటీ పనులు ఎక్కువ చేసుకోండి. అలాగే ఫుల్ మూన్ అనేటప్పటికి హీలింగ్కి మెయిన్ అనమాట. సో ఇప్పుడు మనం ఫుల్ మూన్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఫుల్ మూన్ టాపిక్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే, ఈ ఫుల్ మూను మనకి ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి ఫస్ట్ ఫుల్ మూన్. అంటే అసలు మనకి ఇయర్కే మనకి యాజ్ పర్ ఇండియన్స్ ప్రకారం ఇక్కడ స్పెషల్లీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఫస్ట్ ఫుల్ మూన్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. లాస్ట్ టైం మనం న్యూ మూన్కి ఏం చేయాలి, ఎలా చేయాలి, రిచువల్స్ ఎలా మాట్లాడుకున్నామో నేను అప్పుడే చెప్పాను మీకు. న్యూ మూన్కి మీరు ఏవైతే రిచువల్స్ చేస్తారో ఫుల్ మూన్కి కూడా దానికి కనెక్ట్ అయి ఉంటుంది, మీరు అవి చెయ్యాలి అనేసి. సో ఇప్పుడు ఏంటనంటే, ఈ ఫుల్ మూను మెయిన్ ఫెమినన్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుందండి. ఫెమినన్ ఎనర్జీ అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మృదుత్వం, మృదు స్వభావం, చక్కగా ఉండడం, ప్రేమగా ఉండడం, అర్థం చేసుకోవటం, ఇలాంటి ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫెమినన్ ఎనర్జీ అంటారు. సో అలాగే మస్కులన్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఈ మూన్కి దానికి అసలుకి సంబంధం లేదనమాట. ఫెమినన్ ఎనర్జీతో ఎక్కువగా ఉండండి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఫుల్ మూన్కి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మెర్క్యూరీకి సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి మన మైండ్ మీద పడుతుందని నేను వీడియో చేశాను. నేను ఖచ్చితంగా ఫుల్ మూన్కి కానీ న్యూ మూన్కి కానీ వాటి డీటెయిల్స్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి గురించి చెప్తాను నేను. ఆ మెర్క్యూరీ ప్రభావం ఎలా ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు చాలామంది వరకు రిలేషన్షిప్లో, వెదర్ ఇట్ ఈజ్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, లేకపోతే చాలా బాగున్నారు అనుకోకుండా ఇదైపోయారు అనుకునే రిలేషన్షిప్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకు తెలిసి కొన్ని ఉంటాయి, తెలియకుండా కొన్ని ఉంటాయి కదా ఇళ్లల్లోని. అలా ఉన్న రిలేషన్స్లో ఎక్కడైనా మీకు
తెలియకుండానే బ్రేకప్ స్టార్ట్ అయింది అది ఇది అని అనుకుంటే ఇది మ్యాక్సిమం డిసెంబర్ నుంచే జరిగి ఉండొచ్చు మీకు. ఎందుకంటే అప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండండి అని. నేను ఆ టైంలో వీడియోస్ ఇంతలా నేను చేస్తలేదు, కానీ నేను జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిందే మూన్ మీద. మీరు ఒకవేళ నా పాత వీడియోస్లోకి వెళ్తే అందులో ప్రతిదీ క్లియర్గా చెప్పాను. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రీసెట్ ఎలా చేసుకోవాలంటే మీరు ఎవ్రీథింగ్, ఈ ఫుల్ మూన్కి మన మైండ్ ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. ఎలా అట్రాక్ట్ చేస్తుందంటే మీకు ఇప్పుడు మీరు బాధ గురించి ఎక్కువ ఆలోచించారనుకోండి, దాన్ని అట్రాక్ట్ చేసేస్తుంది, టక్మని తీసేసుకుంటుంది అది. అలాగే మీరు ప్రేమ గురించి ఆలోచించారనుకోండి, దాన్ని తీసేసుకుంటుంది. అలాగే మీరు ఇంకేదన్నా మనీ గురించి ఆలోచించారు, మనీ వస్తుందని మీరు బాగా ఆలోచిస్తే మీకు మనీ వస్తుంది. అలా కాకుండా మనీకి సంబంధించి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలా ఇస్తారు, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకున్నారనుకోండి, అప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటినీ మార్చుకోవాలంటే ఫుల్ మూన్కి ఖచ్చితంగా మీరు ఫుల్ మూన్ టైంలో మీరు రిచువల్స్ని చేయాల్సిందేనండి. సో నేను ఆల్రెడీ మీకు ఫుల్ మూన్కి సంబంధించిన రిచువల్స్ నేను ఇప్పుడు లాస్ట్ టైం ఫుల్ మూన్లో మీకు నేను చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తాను ఈ టైంకి. ఇక ఫెమినన్ ఎనర్జీకి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను, నిన్ననో మొన్ననో వీడియోలో చెప్పాను, లేడీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ కావాలి. అది ఎప్పుడైతే దొరుకుతుందో అబ్బాయిల జీవితంలో కూడా అది వాళ్ళకి ఎన్హాన్స్ అవుతుందన్నమాట. వాళ్ళు అలా కాకుండా మీరు కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం కాదు మీకు, మీరు ఏం చేయాలనుకున్నారో అబ్బాయిలైనా సరే అమ్మాయిలు, ఆడదానికే ఆడది శత్రువు అని ఎప్పుడైతే ఎలా అనుకుంటామో మనము, అది కూడా మీకు ఇప్పుడు నుంచి మొదలుపెట్టి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను చూడండి, మీకు న్యూ మూన్స్, ఫుల్ మూన్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు మీకు ఎఫెక్ట్ పడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను నేను. అప్పుడు మీరు జాగ్రత్త పడండి, లేదంటే మీరే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు బాగానే ఉంటారనమాట. తర్వాత వచ్చేసి ఇక మనకి ఫుల్ మూన్లో 23rd హనుమాన్ జయంతి వచ్చిందండి. అస్సలుకి నిజంగా అంటే ఇలా కాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అట్లా కాకుండా మీరు పక్కకు తీసేస్తే కనుక, మీరు మంచి భక్తులైతే కనుక హనుమాన్ జయంతి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే అసలు ఆయనకి మించిన ఎటువంటి లవ్ రిలేషన్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ది కానీ, ఏదైనా కష్టం కానీ, ఏదైనా భయం కానీ ఆయన అసలు చిటికలో తీసేస్తారండి. ఎంత పవర్ఫుల్ అంటే నేను ఇప్పటికీ కూడా లైక్ ఒక 7 years నుంచి అనుకుంటా అండి, డైలీ వెన్ లేడీస్ చదవకూడదు ఆ టైంలో తప్ప డైలీ హనుమాన్ చాలీసా చదువుతాను నేను. దానివల్ల మనకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది అనేది నాకు చాలా బాగా తెలుసు. నేను రికమెండ్ చేస్తున్నాను. నేను ఎవరైనా ఉంటే కనుక అట్లీస్ట్ ఇక నుండి టోటల్గా లైఫ్ అంటే ఏమీ పనిచేయట్లేదండి మా లైఫ్లోని, ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, మేము వేరే వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చాము అక్కడి నుంచి రావట్లేదు, లేకపోతే వేరే వాళ్ళని ప్రేమించాము వాళ్ళు సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, అదేంటండి హనుమంతుడు బ్రహ్మచారి కదా, ఆయనని వైఫ్ అండ్ హస్బెండ్ గురించి లవ్ గురించి అడగమంటున్నారు అని అనుకుంటే ఆయన అసలు మన ఆదర్శ దంపతులైనటువంటి శ్రీరాముణ్ణి సీతాదేవిని కలపడానికే ఆయన ఎంత కృషి చేశారో హనుమంతుని ఆరాధించే వాళ్ళకి, శ్రీరాముని ఆరాధించే వాళ్ళకి, ఈవెన్ దో నాన్ రిలీజియన్ అయినా సరే వాళ్ళందరికీ తెలుసు ఎలా వాళ్ళిద్దరిని కలపడానికి ఆయన ఎంత కృషి చేశారు. ఆయన కన్నా గొప్పగా నాకు తెలిసైతే ఎవరు లేరండి, అంత బాగా ఆయన మనకి హెల్ప్ చేస్తారు. సో ఇక నుండి అయినా సరే హనుమాన్ చాలీసాని మొదలు పెట్టండి. మీకు బాగా గనక ఎక్కువ కష్టాలు కనుక ఉండి, లేకపోతే ఎన్నో రోజుల నుంచి అవ్వట్లేదంటే కనుక 11 days 11 times హనుమాన్ చాలీసా చదివేటటువంటి రిచువల్ కూడా ఒకటి ఉందండి. మీరు ఒకవేళ అది చేశారనుకో చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసా అనేది ప్రతి ఒక్క దోహాలోని ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంది. మన లైఫ్కి కావలసిన ప్రతి దానికి ప్రతి మంత్రం కూడా అక్కడి నుంచి ఉంది. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా మీరు కనుక మనస్ఫూర్తిగా చదివితే మీ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అయిపోతాయి. ఇంకా బాగా పనిచేయాలంటే అబ్బాయిలు అనుకోండి 41 days కంటిన్యూస్గా చేసేయచ్చు అసలుకి. అదే అమ్మాయిలకు అనుకోండి కొంచెం బ్రేక్ వస్తుంది. సో మీ లవ్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ బాగుండాలి అది అనుకుంటే కనుక
ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవండి, డైలీ చదవండి. మీకు అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మీలో ఒక రకమైనటువంటి పవర్ని పెంచుతుంది. హనుమంతుడు అంటేనే ఒక ధైర్యానికి మారుపేరు ఆయన. సో ఎలాంటి మనీకి సంబంధించినవి కానీ, రిలేషన్షిప్ కానీ, కెరియర్ కానీ, ఎవరైనా చూడండి జాబ్స్లోను, బిజినెస్లోని వాటిల్లో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అప్పుడు నేను ఆల్రెడీ హనుమాన్కి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని చెప్పాను. ఫ్రామ్ అనేటటువంటి బీజమంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా, కానీ నేను చెప్తున్నాను కదా, ఈ రిచువల్ మాత్రం మీరు స్నానం చేసిన తర్వాతనే చెయ్యాలి అండి. మీరు రేపు ఫుల్ మూన్, ఎట్ ద సేమ్ టైం హనుమాన్ జయంతి, రెండు చక్కగా పక్కపక్కనే తిథులు ప్రకారం వచ్చినాయి కాబట్టి గొడవే లేకుండా మీరు చక్కగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రామ్ అనేది ఆయన బీజమంత్రం అనమాట. నాకు హనుమాన్ చాలీసా రాదండి అని అంటే బుక్ తీసుకొని చూసి చదవండి. కొన్ని రోజులకి అది ఆటోమేటిక్గా వస్తుంది. నాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది కదా. నేనేమి ఇది కాదు కదా నేర్చుకోవడానికి. అందరికీ ఒకే రకమైన బ్రెయిన్ ఇస్తాడు భగవంతుడు. కాకపోతే ఆ గ్రాస్పింగ్ పవర్ కొంతమందికి ఫాస్ట్గా ఉంటుంది, కొంతమందికి లేట్గా అది అర్థమవుతుంది. కానీ అర్థం కాకుండా మాత్రం ఎవరికీ ఉండదు. అప్పుడు మీరు ఫ్రామ్ అనేటటువంటి బీజమంత్రం ఏదైతే ఉందో చక్కగా స్నానం చేయాలండి. ఏదైనా సరే 108 ఉన్నటువంటి మాలను తీసుకోండి. ఓకే, ఆ మాలను తీసుకొని మీరు ఫస్ట్ కళ్ళు మూసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ రిచువల్ చేసినప్పుడు నేను కాసేపు బ్రీత్ వర్క్ చేయమని చెప్తాను. ఆ బ్రీత్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ కామ్ అవుతుంది. నేను ఎక్కువగా మీకు తెలుసు కదా 4, 7, 8 అనేటటువంటి టెక్నిక్ని ఎక్కువ యూజ్ చేస్తాను. వై? బికాజ్ ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల మైండ్ కామ్గా అవుతుందని నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. సో మీరు ఆ ఫ్రామ్ అనేదాన్ని 108 టైమ్స్ ఆ జపమాల మీద చెయ్యండి. చేసి ఏదైనా సంకల్పం చేసుకోండి. ఆయనకి ఇది కోరిక కనుక నెరవేరితే మీకు ప్రసాదం పెడతానో, లేకపోతే ఇంకో 10 మందికి భోజనాలు పెడతానో, ఇలా ఏదైనా సరే మీరు మొక్కుకోవచ్చు. చక్కగా ఆయన లేకపోతే తమలపాకులు ఇస్తానని ఇలా ఇక వీళ్ళు దేవుణ్ణి అంటే సనాతన ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళకి ఇది. ఇక అలా కాకుండా ఈ రిచువల్స్ మేము చేయలేము అది అనుకునే వాళ్ళైతే ఇంకా ఫుల్ మూన్కి ఉండేటటువంటి ప్రతి రిచువల్ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి నేను ఉల్ఫ్ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదండి. ఇప్పుడు నాకు ఫుల్ మూన్కి టైం వచ్చింది. అసలు మన చుట్టూ ఉండేది ప్రతిదీ కూడా ఎనర్జీని ఎప్పుడు ఎలా యూజ్ చేసుకుంటామో మనకే తెలీదు. సో మన చుట్టూ ఏవైనా ఉండనివ్వండి, ప్రతిదీ కూడా ఎనర్జీ. అది పిల్లి కానివ్వండి, కోతి కానివ్వండి, టైగర్ కానివ్వండి, ఓల్ కానివ్వండి, నంది కానివ్వండి, ఇలా ప్రతిదీ మనం కొన్నిటి వాటికి దేవుళ్ళలాగా కొలిచి ఎందుకు చేస్తాము. సో ఇక్కడ ఈస్టర్న్ కంట్రీస్లో ఈ వుల్ఫ్ మ్యాజిక్ అనేది బాగా నమ్ముతారు. ఇది ఏంటంటే తెలుసా, రిలేషన్షిప్కి బాగా పనిచేస్తుందండి. అసలు వుల్ఫ్ని తలుచుకుంటే మనం భయంకరంగా తలుచుకుంటాం కదా. అరే ఇట్లా లైకే తోడేళ్ళలాగానో లేకపోతే టైగర్ లాగానో ఇట్లా వాటిని తలుచుకున్నప్పుడు మనం వాటి ఫామ్ని మనం ఎలా తలుచుకుంటామంటే భయంకరంగా తలుచుకుంటాం. కానీ యాక్చువల్గా వుల్ఫ్కి ఉండేటటువంటి ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా అండి. ఒకవేళ కనుక దాని జీవితంలో మెయిల్ అండ్ ఫీమేల్ ఉన్నాయనుకోండి, ఇన్ కేస్ మెయిల్ కానీ ఫీమేల్ కానీ అనుకోకుండా చనిపోతే ఇంకొక జత మాత్రం కట్టరు, ఎవరితో కూడా ఇంకా అసలు జతే కట్టదు అనమాట ఉల్ఫ్. అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది రిలేషన్షిప్ విషయంలో. ప్రతి మనిషి కూడా అలాగే అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు మనం అనుకోండి, ఆఫ్టర్ దట్ ఎవరైనా ఏమన్నా అయ్యుంటే కొంతమంది నిర్ణయం తీసుకొని సెకండ్ లైఫ్లోకి వెళ్ళడం ఆలోచించి, కానీ ఇది మాత్రం జీవితకాలం తను మళ్ళీ చనిపోయేంత వరకు కూడా అసలు వేరే వాళ్ళతో జత కట్టదనమాట. అందుకనే దీన్ని రిలేషన్షిప్ విషయంలో ఉల్ఫ్ మ్యాజిక్ని చాలా బాగా యూజ్ చేస్తారు. మీరు ఏం చేయాలనంటే ఈ ఫుల్ మూన్కి ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో, ఉల్ఫ్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, హనుమాన్జీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తానండి, ఫస్ట్ బ్రీతింగ్ వర్క్ చేయండి. 4, 7, 8 చేసి వీలైతే మీకు కనుక ఏదైనా టెర్రస్ కానీ బాల్కనీ కానీ ఏదైనా ఉంటే ప్రశాంతంగా ఫస్ట్ అక్కడ కూర్చోండి. రేపు మొత్తం ఇంటిని అంతటినీ కూడా క్లిన్స్ చేయండి. అగరబత్తితో చేస్తారో, సేజ్తో చేస్తారో, ధూప్ స్టిక్తో చేస్తారో, మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో మీరు ఫస్ట్ దాన్ని క్లీన్స్ చేసేసేయండి. క్లీన్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఓకే, అండ్ మీకు నేను ఇంకొకటి కూడా చూపించాలి. 1 minute. ఇక ఫుల్ మూన్కి నేను ఆల్రెడీ మూన్ వాటర్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను. ఒకవేళ కనుక మీరు చూడకపోతే చూడండి. మూన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మై మేనిఫెస్టేషన్ బాటిల్ అండి. గ్లాస్ బాటిల్లోనే చేస్తాను నేను. ఇక్కడ నాకు కావాల్సిన అన్నిటినీ కూడా నేను క్లియర్గా రాసుకొని ఇలాగ మంచిగా టేప్ వేసేసాను, చూసారా. ఇప్పుడు ఈ బాటిల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని
చూడండి మొత్తం గ్లాస్ బాటిల్ ఇది. నేను ఇంకా వేరే అసలు ప్లాస్టిక్ బాటిల్ మేనిఫెస్టేషన్ కోసం నాకు అసలు వాడే అలవాటు లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసంటే మనీ ఆయిల్స్, లేకపోతే రిచువల్స్కి అవి నేను చేసేటప్పుడు యూజ్ చేసేటటువంటి ఆయిల్స్కి వీటిని కూడా నేను ఛార్జింగ్ చేసేస్తాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ గ్లాస్ బాటిల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫస్ట్ వాటర్ అంతా తాగేసిన తర్వాత, ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైం రీఛార్జ్ చేసుకున్నాను. 2 బాటిల్స్ ఉన్నాయి, అందుకే 1 బాటిల్ నాకు ఉన్నది. ఇది ఏం చేస్తానంటే రేపు మొత్తం క్లిన్జింగ్కి, హౌస్కి క్లీన్స్ చేయడానికి, లేకపోతే బాత్కి, లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా దీన్ని యూజ్ చేసేస్తానమాట. సో మళ్ళీ రేపు ఫ్రెష్గా నేను మళ్ళీ ఇంకొక బాటిల్తో నేను ఫుల్ మూన్ వాటర్ని చేసుకుంటాను. ఇలా ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి. గ్లాస్ బాటిల్ తీసుకొని ఎంటీగా ఉండాలి. ఇది ఎంటీగా ఉన్నప్పుడు ఒక అగరబత్తి తీసుకొని దీని చుట్టూ మంచిగా ధూపం వేయండి. దాని తర్వాత అగరబత్తి ఇట్లా బాటిల్లో పెడితే ఈ లోపల కూడా క్లిన్స్ అయిపోతుంది అనమాట. క్లిన్స్ అయిపోయిన తర్వాత హోపోనోపోనో హీలింగ్ కోసం అయితే మాత్రం, ఆరోగ్యం కోసం పెట్టుకుంటే మాత్రం దీనికి మీరు హోపోనోపోనో చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెష్ వాటర్, యాక్చువల్గా కొంతమంది అప్పుడే ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ని పట్టుకుంటారు, అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మనకు అట్లా అవైలబుల్ లేదు అండి, ఇప్పుడు మేము ఆల్రెడీ ఫిల్టర్ వాటర్, ఆర్ఓ వాటర్ తాగుతున్నాం అది అనుకుంటే మాత్రం అదైనా సరే మీరు పట్టుకోండి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. తీసుకొని ఆ వాటర్ని పట్టుకొని మీరు చక్కగా ఈ బాటిల్లో నింపేసుకోండి. బాటిల్లో నింపుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏవైతే ఉంటాయో ఈ బాటిల్ వెనకాల నేను చూసారా ప్రతిదీ నాకు కావాల్సిన ప్రతి దాన్ని నేను అన్నిటినీ కూడా రాసేసుకుని పెట్టుకొని ప్లాస్టర్ వేసేసుకుంటాను. వేసుకున్నప్పుడు మీరు కూడా అలాగే మీ మెయిన్ ఎఫర్మేషన్ ఏదైనా రిలేషన్షిప్ ఉందనుకోండి, దానికి సంబంధించినవి ఏవో ఒక 5 6 రాసుకోండి. ఇలా నేను చూసారా మొత్తం బాటిల్ అంతా నింపేశాను అసలుకి. అలాగే రాసుకుని దీనికి మొత్తం టేప్ వేసేసాను. అలా మీరు కూడా అలాగే మీకు కావాల్సిన ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా రాసుకొని టేప్ వేసేసి దాని తర్వాత ఈ వాటర్ బాటిల్ని ఎప్పుడైతే ఆఫ్టర్ నాకు తెలిసినంత వరకు 7 తర్వాత నుంచి ఫుల్ మూన్ స్టార్ట్ అండి. కానీ నేనేం రికమెండ్ చేస్తానంటే 10:30 నుండి అట్లీస్ట్ 2-3 అంటే మళ్ళీ మనం మార్నింగ్ ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకోవడానికి లెగుస్తామో అప్పటి వరకు కూడా ఈ వాటర్ని మీరు ఫుల్ మూన్లో వదిలేసేయండి. ఆరోగ్యానికి సంబంధించి అయితే ఆరోగ్యానికి సంబంధించిన ఎఫర్మేషన్స్ రాసుకొని దీని నిండా టేప్ వేసేసేయాలి. వేసేసి చక్కగా కాసేపు మీ చేతుల్లో మంచిగా ఇలా పట్టుకొని మీకు కావాల్సిన మేనిఫెస్టేషన్స్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవండి. వీలైతే మీరు మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు దీన్ని మీ ఎదురుగుండానే పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫర్మేషన్స్ ఈ బాటిల్ ఓపెన్ చేసి కూడా ఈ బాటిల్ మూత కూడా ఓపెన్ చేసి మీరు ఎఫర్మేషన్ చేసుకొని మళ్ళీ లాక్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే లవ్కి సంబంధించిన, రిలేషన్షిప్ సంబంధించింది అయినా సరే, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మనీ అయినా సరే మీరు బిలీవ్ చేసి అఫర్మేషన్స్ అన్ని ఇలా రాసుకొని చక్కగా ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ దానికి టేప్ వేసేసి ఇలా పెట్టేసుకొని ఆ ఫుల్ మూన్లో వదిలేయండి. అండ్ ఫుల్ మూన్ వాటర్ తయారు చేసేటప్పుడు మెయిన్ రూల్ ఏంటి అంటే మళ్ళీ సూర్యుడు రాకముందే మీరు దీన్ని లోపల తీసేసి లోపల పెట్టేసేయాలి. సూర్యుడు ఎనర్జీ వేరు, మూన్ ఎనర్జీ వేరండి. కానీ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటంటే సన్ ఎనర్జీయే. ఓకే, సో ఈ తీసుకుని వాటర్ని మీరు డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు మీరు తాగుతున్నప్పుడు, లేదు అంటే ఒకేసారి కన్జ్యూమ్ కూడా చేసేయచ్చు. అంటే మేము అవైలబుల్ ఉండమండి, ఒక్కొక్కసారి మర్చిపోతాం అలా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారి కన్జ్యూమ్ చేసేసేయండి. లేదు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నాయని అనుకుంటే కనుక ఈ వాటర్, ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇది కొంచెం వాటర్ వేసుకుంటే అది మూన్ ఎనర్జైజ్డ్ వాటర్ అవుతుంది. మీకు కావాల్సిన ఎఫర్మేషన్స్ చెప్పుకొని ఈ వాటర్తో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఎందుకనంటే చాలా కూడా లైక్ ఇప్పుడు మనిషికి ఎలా ఉంటుందంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నా మాస్టర్ని చెప్తాను, ఒకసారి మా ఇంటికి ఒక ఆంటీ గారు వచ్చారు, తనకి నిద్ర మాత్రలు వేసుకోకపోతే కానీ నిద్ర రాదంట. సో మా వారిని ఆల్రెడీ తన డాక్టర్ దగ్గర రాయించుకుని తెచ్చుకున్నా కూడా ఏంటంటే మీకు ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ అవి ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వరు, ఏజ్ ఎవరికైతే రాసిచ్చారో వాళ్ళకి ఇస్తారు. సో ఈ నెల తీసుకురావాలనుకున్నప్పుడు ఆ సరౌండింగ్స్లో ఎక్కడ లేవు ట్యాబ్లెట్స్. సో ఆమెకి ఏంటంటే హెడేక్ వస్తుంది, నిద్ర రావట్లేదు. మా వారు అప్పుడు ఏం చేశారంటే ఆమెకి తీసుకొచ్చి ఇచ్చింది హెడేక్ ట్యాబ్లెటే. కానీ ఆయన ఏం చెప్పారంటే ఆంటీ ఇది కొత్త రకం ట్యాబ్లెట్ అంట, సో తొందరగా నిద్ర వస్తుంది అంటానంటే మా వారు చెప్పిన మాటల్ని ఆమె నమ్మి ఆ రోజు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు. ఆమె వెంటనే అసలు రోజు నిద్రపోయేదానికన్నా అరగంట ముందు నిద్రపోయారంట. చక్కగా
చక్కగా లేసారట. కానీ నిజానికి అది నిద్ర మాత్రం కానే కాదు. సో మనిషి సైకిక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే నమ్మకం మీద పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు హీలింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, డాక్టర్ ఇచ్చిన మందులు కూడా తగ్గుతాయని మీరు వేసుకుంటేనే పనిచేస్తాయి. ఎప్పుడైనా మీ పవర్ ఏదైతే ఉందో అదే మెయిన్ అండి, ఇంకెక్కడ ఉండదు. మీరు నమ్మకమే మీ పవర్ అనమాట. సో అలా ఆ రోజు ఆంటీ వేసుకున్నప్పుడు తను హెల్దీగా ఉంది. ప్లస్ ఆ రోజు నుంచి కూడా తను నాకు చెప్పినంత వరకు నిద్ర మాత్రలను కూడా తగ్గించుకుంటూ వచ్చారనమాట. సో తను ఏం బిలీవ్ చేసిందంటే, ఓహో మనకి నిద్రపోతామని, మనం నిద్రపోతే నిద్రపోగలుగుతాము అని. ఇక ఈ ఫుల్ మూన్లో ఈ వాటర్ని పెట్టి మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మనీ ఆయిల్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా చార్జ్ చేసుకోండి. క్రిస్టల్స్, మెయిన్ క్రిస్టల్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక వాటిని కూడా ఫుల్ మూన్లో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. కొంతమంది వచ్చేసి టారెట్ కార్డ్స్ కూడా చెప్తారు కదా, దాన్ని కూడా ఫుల్ మూన్లో చేసుకుంటారు. అలాగే మీరు జపమాల ఏదైతే చేస్తూ ఉంటారో జపమాలని కూడా మీరు ఫుల్ మూన్లో ఎనర్జైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోతే నో ప్రాబ్లం అండి, చక్కగా అగరబత్తి తీసుకుని దాన్ని క్లీన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో హీలింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నన్ను చాలామంది అడుగుతున్నారు రిలేషన్షిప్ గురించి, చాలామంది క్వశ్చన్స్ వేశారనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ విషయంలో మీరు ఏం థింక్ చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ అప్పుడు అన్నీ చక్కగానే ఉంటాయి. బాగోలేనప్పుడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫుల్ మూన్కి నేను అసలు మెయిన్ అది చెప్పాలనుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగున్నప్పుడు మీరు ఒక మాట అన్నా కూడా అది పట్టించుకోరు. అలా కాకుండా బాగోలేనప్పుడు ఒక్క చిన్న మాట కాదు కదా, చిన్న సైగను కూడా వాళ్ళు అపార్థం చేసుకునేలా ఉండే. నాట్ ఓన్లీ అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా. ఈవెన్ దో నేనైనా సరే కొన్ని టైమ్స్లో మా వారిని అపార్థం చేసుకుంటే మళ్ళీ నాకు ఒక పెద్ద ఇదేంటంటే కాసేపటికే మాట్లాడేయాలి, లేకపోతే నాకు మనసు అస్సలు ఒప్పుకోదనమాట. సో హీలింగ్ మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫుల్ మూన్లో ఎక్కువ అయిపోతాయండి ఆ సైకిక్ ఎబిలిటీస్ అనేవి, ఆటోమేటిక్గా అందరికీ పనిచేస్తూ ఉంటాయి. చూడండి, సముద్రం కూడా ఆటుపోట్ల మీద ఉన్నది, అది ఇది అంటాం కదా. మనకి తెలియకుండానే మనం ఒక కైండ్ ఆఫ్ నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయిపోతుంటాం. కోపం వచ్చింది అనుకోండి, స్పెషల్లీ ఫుల్ మూన్ టైంలో ఎలా ఉంటుంది తెలుసా అండి, కోపం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, కోపం మరింత పెరిగిపోతూ ఉంటుంది. అదే ఓకేలే అనుకున్నారనుకోండి, ఆ ఓకేలాగా అక్కడ చక్కగా ఉంటుంది. ఈ స్పెషల్లీ భార్యాభర్తలు, లవర్సు ఎవరికైనా మనీ ఇచ్చినాయి కానీ, ఉద్యోగంలో కానీ, ఆఫీస్లో కానీ, జాబ్లో కానీ, వీటన్నిటిలో కనుక మీరు ఎవరి మీద గ్రడ్జ్ తీర్చుకోవాలనుకుంటారు అనుకోండి, మీరు తీర్చుకోవడం మాట దేవుడెరుగు, మీలో తెలియకుండానే మీ బ్రెయిన్లో అది మొత్తము స్టోర్ అయిపోతూ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ అన్నిటికన్నా కూడా మెయిన్ ఈ ఫుల్ మూన్స్, న్యూ మూన్స్ ఇవన్నీ ఉండేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మీరు దేంతో నింపేస్తే దాంతో ఫుల్గా నిండిపోద్దండి. ఇక్కడ పేనల్ గ్లాండ్ ఉంటుంది కదా, అది నింపేసుకుంటుంది. వెనకాల ఉండే సబ్ కాన్షియస్ మైండ్ నింపుకుంటుంది. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో, సహస్రార చక్రం, ఇది కనెక్ట్ అయ్యి ఇక్కడ పైన ఇంకా చక్రాస్ ఉంటాయి, వాటన్నిటికీ కనెక్ట్ అవ్వడానికి కూడా అది అడ్డుపడిపోతుంది అనమాట. సో మీరు ఆలోచించుకోండి, మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు. మెయిన్ మీరు కోపాన్ని మీరు ఈరోజు మేనిఫెస్టేషన్ చేస్తే మీకు ఈ నెలంతా కూడా మళ్ళీ ఫుల్ మూన్ వచ్చేంత వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రేమని మీరు నింపుకుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇక సహజంగా ప్రతి ఇళ్లలోని ఎంతో కొంత డిస్కషన్ జరగడం కామనే. కానీ నన్ను అడిగారు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో నా తప్పేం లేదండి, మా వారు ఇలా అన్నారు, అది ఇదని అంటే అది కూడా మీరు క్రియేట్ చేసుకున్నదేనండి. ఇది ఎప్పుడైనా సరే మనం ప్రజెంట్ రియాలిటీ ఒకటి జరుగుతుంది అని అంటే దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నదే. ఎప్పుడో నేను చాలా మందికి చెప్పింది ఏంటో తెలుసా అండి, మీరు ఎవరైనా సరే విశేషాలు ఎవరైనా సంబంధించి వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ని మీరు కాన్స్టెంట్గా వింటూ, అలాగే ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు మళ్ళీ డిస్కస్ చేస్తూ, మీకు ఒక ఫ్రెండ్ వచ్చి మీకు ఒక సమస్య చెప్పారు అనుకోండి, ఇది క్లియర్గా వినండి. ఒక సమస్య చెప్పారు మీకు వాళ్ళ హస్బెండ్ గురించి, మీ లైఫ్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ బ్రెయిన్ని చక్కగా ఖాళీ చేసుకుని హాయిగా పెట్టుకున్నప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అదంతా ఫోన్ మాట్లాడుతున్నంతసేపు వింటారు. విని మీరు లీనమైపోవటమే కాకుండా దాని గురించి మీరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. సలహాలు ఇస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే మిమ్మల్ని ఓన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఓన్గా మారడం మొదలు పెడతాయి. అది మీరు గమనించరు. మీరు ఎక్కడో విన్నదో లేకపోతే ఎక్కడో క్రియేట్ చేసిందో, మీరు ఎక్కడో దాన్ని తీసుకొచ్చుకుని మైండ్లో వేసుకున్నవి మాత్రమే ఎప్పుడు కూడా మీ లైఫ్లోకి వస్తాయి. ఆ సమస్య ఎప్పుడైతే తను చెప్పిందో మీరు అక్కడితో ఆగరు. మీరు ఏం చేస్తారంటే ఆ సమస్య గురించి
మీ వారితో కానీ, మీ అత్తయ్య గారితో కానీ, మీ ఆడపడుచుతో కానీ, లేదా ఇంకెవరైనా మీ కామన్ ఫ్రెండ్ ఉంటే వాటితో మీరు దాన్ని డిస్కస్ చేస్తారు. అప్పుడు ఎన్నిసార్లు అయిందండి ఇప్పటికి? ఒకసారి మీ ఫ్రెండ్ చెప్పింది, ఒకసారి ఏమైంది చెప్పినప్పుడు విన్నది కనీసం మనం క్లిన్స్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఏం చేస్తారంటే దాన్ని పదే 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 ఆలోచించడం వల్ల రెండో ఎఫెక్ట్ పడింది. ఎక్కడ పడుతుంది? మన సబ్కాన్షియస్ మైండ్ మీద పడుతుంది. ఓకే, 1 టైం అయిపోయింది, 2 టైమ్స్ అయిపోయింది, మీరు మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడు 3rd టైము వాళ్ళు మళ్ళీ కాల్ చేసి ఏమైంది, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళకి ఎలా అయ్యింది, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఇది చేస్తున్నారని మళ్ళీ డిస్కస్ చేస్తే మీరేం చేస్తారు? మళ్ళీ దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు మీరు ఏం చేశారు? 4-5 టైమ్స్. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకునే చూడండి, ఒకసారి చదువుకుంటే రాదు, 2 సార్లు చదువుకుంటే రాదు, 3-4 సార్లు చదువుకుంటున్నప్పుడు అది మన మైండ్లో నిక్షిప్తం అయిపోతుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుంది? మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసేసుకుంటుంది. అలాగే ఇప్పుడు మీరు మాట్లాడే టాపిక్ కూడా వేరే వాళ్ళదే, కానీ మీరు మాట్లాడబట్టి అది మీ లైఫ్లో వెంటనే వస్తుందని నేను చెప్పనండి. ఇప్పటికే ఆల్రెడీ మనకి కర్మాస్ అనేవి మనం జన్మలో ఆల్రెడీ తీసుకుని మరీ వస్తాం కర్మాస్ని. ఓకే, ఈ కర్మాస్ని తీసుకొచ్చిన ఇప్పుడు ఉన్నవాడిగానే శుభ్రంగా ఒక 100 CR ఎంతో ఉండి పుట్టడము, మంచి హెల్త్ ఉండడము, ఇవన్నీ వేసుకుని మనం పుట్టచ్చు కదండి. ఎందుకు పుట్టట్లేదు? వై? బికాస్ కర్మ అనేది ప్లే అవుతుంది కాబట్టి మన లైఫ్లో మనం పుడుతున్నాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండి ఆ కర్మని క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంకా 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 పెంచుకుంటూ పోతాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం కర్మ అనే దాన్ని తీసుకొచ్చుకున్నాం కాబట్టి మనం మన పేరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీదకి వస్తామన్న విషయం చాలామందికి తెలుసు. ఓకే, ఎందుకు అందరూ ఒకేలాగా ఉండము, అందరూ ఎందుకు ధనవంతులై ఉండము, అందరూ ఎందుకు ఆరోగ్యవంతులై ఉండరు, అందరూ ఎందుకు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేరు, అందరికీ ఎందుకు మంచి లగ్జరియస్ లైఫ్ ఉండదు అని అంటే, మనం చేసుకున్నటువంటి లాస్ట్ జన్మవి ఏవైతే ఉంటాయో అది ఏ జన్మ అయినా ఉండొచ్చు. అది మీది 3వ, 4వ, 5వ, 6వ మనకు తెలియదు, కానీ జనరల్గా 7 జన్మలని అంటారు. ఏ కర్మనైనా సరే మనం అనుభవించడానికి వస్తాం, సెలెక్ట్ చేసుకుని వస్తాం. ఆ సెలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు ఇది క్లియర్ చేసుకునే పనులే చేయాలి మనం. అలా కాకుండా గాసిపింగ్, ఒక్కళ్ళ మీద కూర్చొని అసలు వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ మీరు మీ గురించి మానేసి పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటామో అవి మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్ సమస్యని 10 మందితో మీరు డిస్కస్ చేస్తారో అప్పుడు మీకు ఏం కాదు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, అంటే మరి అంతకుముందు మీరు వేసేసినటువంటి ప్రోగ్రామింగ్ అంతా ఏవైతే ఉంటుందో మీ బ్రెయిన్లోని, అవన్నీ కూడా మీ బ్రెయిన్ నుండి అయిపోవాలి కదా, మీ కళ్ళ ముందుకి రావాలి. నెమ్మదిగా దాని విశ్వరూపం చూపిస్తుంది. తెలివిగా ఏం చేయాలంటే మీకు అలాంటి ఎఫెక్ట్ పడుతున్నప్పుడు వెంటనే మీరు ఒక ఎఫర్మేషన్స్తోనో పూజ చేసుకుంటారో లేకపోతే మెడిటేషన్ చేసుకుంటారో తెలుసో తెలియని ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి గ్లాండ్లో ఉండేటటువంటి దాన్ని ఫస్ట్ ఇట్లా క్లియర్ చేసేయాలన్నమాట. ఏం చేయాలి? ఎలా చేస్తారు? హీలింగ్ ఎలా చేస్తారు? హోపోనోపోనోతో మాత్రమే చేయగలం మనం. హోపోనోపోనోతో హీలింగ్ చేయాలి. లేదంటే మంచి అఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో పదే 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 ఫీడ్ చేసుకుంటూ వెళ్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటిది, మన ప్రోగ్రామ్ ఒకలాగా ఉంది, ఈమెమో ఇంకొకలాగా మాట్లాడుతుంది, ఈయన ఇంకొక రకంగా చెప్తున్నాడు నాకు, ఇప్పుడు నేను ఏం చేయాలని అనేది దాన్ని వేరు చేసుకుంటున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏం చేస్తుందంటే వెంటనే మీరు ఎట్ ప్రజెంట్ ఏమైతే చేస్తున్నారో వాటిని తీసుకోవడం మొదలు పెడుద్ది. అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట. అందుకే చూడండి, మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఇవన్నీ తీసుకుంటుందో మీరు వాటిని ఖచ్చితంగా క్లియర్ చేశాకే మీ లైఫ్లో అన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జాబ్ అయినా సరే, మీకు ఇప్పుడు ఒక జాబ్ కావాలని అంటే ఆ జాబ్ మీకు ఒకవేళ జాబ్ ఉండి కనుక మీరు జాబ్ వదిలేయాలనుకుంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, దీనికన్నా బెస్ట్ జాబ్ వచ్చిన తర్వాతే ఈ జాబ్ను వదలండి, అంతే. ఓకే, రిలేషన్షిప్ విషయంలో కూడా మీరు ఎవరితో అన్న డిస్కస్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. నెక్స్ట్ మనీ వచ్చేటప్పటికి చాలామంది అసలు ఇదైతే నాకు రిలేషన్ అండ్ మనీ విషయంకి అయితే చాలామంది అడిగారు, మీరు మనీ ఏం చేస్తారో తెలుసండి? అవి మేము కూడా చేసాం. మీరు ఒక్కరే కాదు, వెనక ముందు ఆలోచించకుండా, వాడు మంచోడో కాదో తెలుసుకోకుండా, మళ్ళీ తిరిగి ఇచ్చే క్యాపబిలిటీ వాళ్ళకు ఉందో లేదో, అసలు ఆ డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో
ఖర్చు పెడుతున్నారా, లేకపోతే దేనికన్నా వాళ్ళ సొంత వాటికి యూజ్ చేసుకుంటున్నారు, ఏమీ ఆలోచించం. మేము కూడా చేసినవే ఇవన్నీ. ఏమి కొత్తగా మీకు నేను నార్మల్గా ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చెప్పట్లేదండి, నా లైఫ్లో జరిగిన వాటి రియాలిటీ చూసుకునే మీకు నేను చెప్తున్నాం. సో అవన్నీ చూసుకోకుండా మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాత 1 or 2 months మనం వెయిట్ చేస్తాం కదా. వెయిట్ చేసిన తర్వాత మనకి డౌట్ వస్తుంది, అసలు ఈ మనీ అనేది మనకి వస్తుందా లేదా, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఈ మనీని మనకి ఇవ్వట్లేదేంటి, డబ్బులు ఇవ్వట్లేదేంటి, వడ్డీ ఇవ్వడం లేదేంటి, లేకపోతే తిరిగి మన డబ్బులు మనకి ఇవ్వట్లేదేంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయంటే ఒక 2-3 months పోయిన తర్వాత వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మనీ విషయంలో, ఇలా మనీ విషయంలో ఎవరెవరైతే మోసపోయారో వాళ్ళందరితో మళ్ళీ మీరు మాట్లాడతారు. ఈ మనిషికి ఇంకెవరైనా, ఆ పర్సన్కి ఇంకెవరైనా డబ్బులు ఇచ్చారా, ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, తిరిగి ఇచ్చాడా లేదా, ఎన్ని రోజులకి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు. ఇప్పుడు కనుక మీరు కనుక్కున్న పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కనుక ఏదన్నా పాజిటివ్గా చెప్పారా, ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు నెగిటివ్గా కనుక మీకు వాళ్ళ గురించి చెప్పారనుకోండి, వెంటనే ఏం చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్, పదే 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 ఇంకా దాని గురించి ఆలోచించి మీకున్న మొత్తాన్ని కూడా, ఇంకా మొత్తం ఉన్న కాస్త హోపు స్కోపు ఏవైతే ఉంటాయో హోప్ అనే దాన్ని తీసేస్తుంది అనమాట. పోప్ అయిపోతుంది తర్వాత, ఇంకా డౌటే లేదు ఆ విషయంలో. సో తీసేసి మొత్తం మీరు ఇంకా ఇస్తాడు అనే దాన్ని వదిలేసి ఇంక ఇవ్వడు అనుకుంటాం. టక్కమని డబ్బులు అలాగిపోతే మాది కూడా అలాగే అయ్యిందండి. కాకపోతే ఏంటంటే అదృష్టం, మేము నిజంగా భగవంతుడి దయ, లేకపోతే అంటారు కదా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు, భగవంతుడి దయతో బ్రతుకు అనేసి, అలాగే నిజంగానే ఆ భగవంతుడి కృప, ఆ శక్తి మా మీద ఉండబట్టే మేము ఇంకా స్టిల్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి కూడా రీజన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫుల్ మూన్కి చక్కగా ఫస్ట్ మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి. క్లెన్స్ ఎలా చేసుకోవాలో తెలుసా అండి? ఫుల్ మూన్ రోజున మార్నింగ్, ఇప్పుడు రేపు నైట్ కనుక మీకు 7 ఆ తర్వాత మీకు ఫుల్ మూన్ తగులుతుంది అనుకోండి, అప్పుడు మార్నింగ్ ఏం చేస్తారంటే హీలింగ్ బాత్ అంటారండి. హీలింగ్ బాత్ అంటే ఫస్ట్ మీ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్గా క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం గాజు బౌల్లో కళ్ళుప్పు తీసుకొని ఏదో ఒక మూల పెట్టండి. పెట్టినప్పుడు జాగ్రత్త, పిల్లలు కనుక స్నానం చేసి వెళ్ళేవాళ్ళు, చిన్న పిల్లలు 10 years 12 years తెలియని పిల్లలు ఉంటే అది గాజు బౌల్ కాబట్టి కింద పడేస్తే ఏదైనా పగిలితే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏదైనా కిటికీలోనో ఏదైనా షెల్ఫ్లో ఉంటే దాని మూలకి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మంచిగా బాత్రూమ్ క్లీన్స్ చేసేసుకోండి. క్లీన్స్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా మంచిగా ఒక్కసారి అగరబత్తో ఏదో తీసుకొని క్లీన్స్ చేసుకోండి. ఇవి మర్చిపోవద్దు, రిచువల్స్ ఇవి చేస్తేనే మీకు ఒక్కొక్కటి ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ అవుతూ వెళ్తాయి అనమాట. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే క్లీన్ చేసిన తర్వాత ఆ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు వాటర్, ఒక ఫుల్ ఆఫ్ బకెట్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మీది లవ్కి సంబంధించిన ప్రాబ్లం అయితే కనుక గులాబీ రేకులు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ, ఓకే, ఏం కావాలండి, రోజ్ వాటర్ కావాలి. రోజ్ వాటర్ తీసుకోండి. లేదు హీలింగ్కి అయితే మాత్రం కళ్ళుప్పు ఉంటుంది కదా, సాల్ట్ బాత్ చేయాలి. ఏదైనా మనీకి సంబంధించింది అది అనుకుంటే కనుక మిల్క్ తీసుకొని మిల్క్తో బాత్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే, మీకు ఏమైనా మంచి ఫ్రేగ్రెన్సీ అవి ఏమన్నా కావాలి అనుకుంటే కనుక మీరు అవి కూడా వేసుకోవచ్చు. మిల్క్ ఏదైతే ఉంటుందో అది మనీకి సంబంధించింది అనమాట. సో హీలింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి మీరు మిల్క్ సంబంధించి. ఇవన్నీ బకెట్లో వేసుకొని చక్కగా ఆ వాటర్లో మీ హ్యాండ్స్ని పెట్టండి. ఫస్ట్ హ్యాండ్స్ని పెట్టి ఏదైనా సరే, జనరల్గా హీలింగ్కి సంబంధించింది ఏదైనా ఫాస్ట్గా జరగాలంటే హీలింగ్ కోడ్ ఏంటనంటే 1176 అండి. ఈ 1176 అనేది ఏదైతే ఉందో ది బెస్ట్ హీలింగ్ నెంబరు ఇది. సో ఆ హీలింగ్ నెంబర్ని మీ ఫింగర్తో ఆ వాటర్లో రాసుకోండి, 1176 1176 1176 అని. బకెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రోజ్ వాటర్ అయితే లవ్ కోసం, సాల్ట్ అయితే మాత్రం హీలింగ్ కోసము, మిల్క్ అయితే మనీ కోసము, ఇట్లాగా మీరు రోజ్ ఫ్లవర్స్, మీకు ఇంకేమైనా ఎసెన్స్ ఇష్టం అయితే అవి కూడా వేసుకొని మంచిగా హెడ్ బాత్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ అంతే ఏం చేయాలని అంటే, మీరు నైట్కి అసలు మీరు ఏం ఎఫర్మేషన్స్ రాసుకోవాలనుకుంటున్నారు, ఏం ఎఫర్మేషన్స్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, ఏవైతే మీలో హీలింగ్ చేసుకోవాల్సిన ప్లేసెస్ ఉంటాయి అంటే మైండా, మనసా, బాడీనా, హెల్తా, కెరియరా, ఏ ఏరియాలో మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని క్లియర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇంకా నైట్ అయిపోతుంది కదా, ఇవన్నీ కూడా కొన్ని చిట్టీస్ మీద రాసుకుని పెట్టుకోండి. చిట్టీస్ మీద రాసి పెట్టుకుంటే ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో మనీ ఇవ్వాలంటే ఆ పర్సన్ని ఫస్ట్ మీరు హీల్ చేయాలి. ఎలా హీల్ చేయాలంటే ఫర్గివ్ చేయాలి, మీరు క్షమించాలి. ఎందుకంటే ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటారు, ఎంతమందికో ఆ పర్సన్ గురించి చాలాసార్లు చెప్పేసి ఉంటారు, అన్నీ చేస్తుంటారు కదా. సో మీకు ఇక్కడ ఏమైపోతుందంటే మీ చుట్టూనే ఫీల్డ్ అంతా నిండిపోయింది. ఇక్కడ చూసారా, ఈ ఫీల్డ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో అది టోటల్గా అన్నిటితో నిండిపోయి ఇప్పుడు మీకు ఏదైతే మేనిఫెస్టేషన్ ఏమంటారు జరగాలి అని చెయ్యాలనుకుంటున్నారో అది రానివ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏమైపోతుందంటే 7 చక్రాస్ ఉంటాయి కదండి, అవి కూడా బ్లాక్ అయిపోతూ వస్తాయి. అవి బ్లాక్ అవ్వడం మొదలుపెట్టి ఎనర్జెటిక్ ఫీల్ ఏదైతే ఉంటుందో మీ నెగిటివ్ ఆరోతో ఎప్పుడైతే నిండిపోతుందోనే అప్పుడే మనం ఏవైనా బయట నుంచి తీసుకొని వచ్చే వాటిని మనం చేయలేకపోతాం. ఎందుకంటే ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్ దాంతో నిండిపోయి ఉంది కాబట్టి అవి ఏమీ చేయలేమన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఆ పర్సన్కి హీలింగ్ పంపించండి. హీలింగ్ ఎలా అంటే లైక్ హోపోనోపోనో చేయండి. హోపోనోపోనో చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తనని దీవించడం, అంటే ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఫర్గివ్ చేస్తేనే ఏదైనా సరే నెక్స్ట్ మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది. మీరు ఫర్గివ్ చేశారనుకోండి, ఫస్ట్ దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఇది క్లియర్ అయిపోయిందని అనుకుందాం. దాని తర్వాత మీరు మళ్ళీ ఫర్గివ్నెస్ చేస్తున్నప్పుడు ఈ ఏదైతే వేరే హోపోనోపోనో చేయటము, లేకపోతే క్షమించడము, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు మీకు ఇచ్చినప్పుడు మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అవన్నీ ఇచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాటిట్యూడ్ని తెలియచేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇలా చుట్టూ ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతే వస్తాయన్నమాట. అలా క్లియర్ అయిపోయి వచ్చినప్పుడు మీరు ఏవైతే మేనిఫెస్టేషన్ చేస్తారో మీ మంచి కోసమేనండి. మేనిఫెస్టేషన్ చేసినా క్లిన్జింగ్ చేసినా ఏం చేసినా కూడా మీ మంచి కోసమే మీరు చేసుకుంటున్నట్టు అనమాట. సో అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మీరు ఆ రోజు ఏ రోజైతే ఫుల్ మూన్ రోజున చేస్తారో అవన్నీ మైండ్లో వేసేసుకుంటుంది. ఓకే అంటే ఎందుకంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ అలా ఉంటుందన్నమాట. సో ఆ చిట్టి ఒకటి రాసుకోండి. సో అండ్ సో పర్సన్, ఆ పర్సన్ పేరు రాసి నా డబ్బులు నాకు సంతోషంగా తిరిగి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ చిట్టి మీద రాయండి. అలాగే మీకు ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఆ రిలేషన్షిప్కి సంబంధించి హస్బెండ్ దూరంగా ఉన్నారు, లేదా వైఫ్ దూరంగా ఉన్నారు, లేకపోతే లవర్స్ విడిపోయారు, లేకపోతే ఎవరో మనీ ఇవ్వలేదు, ఇలా సమస్య ఏదైనా కానీ హెల్త్ బాగాలేదు మీకు, లేదా మీ పిల్లల కెరియర్ బాగాలేదు, ఏదైనా ఉంటే ఆ సమస్యకి సంబంధించి ఒకవేళ మీకు అది వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ అబ్బాయి ఉన్నాడు, లేరు, ఇప్పుడు రావట్లేదు, చెయ్యట్లేదు, మళ్ళీ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా రాసుకోవాలంటే అఫర్మేషన్ సో అండ్ సో పర్సన్ సరే ఎక్స్ పర్సన్ అని అనుకుందాం, ఆ ఎక్స్ పర్సన్ మళ్ళీ నాతో సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పి దాని మీద మీరు రాసుకోవాలన్నమాట. అలాగే వై పర్సన్ నా డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మీరు రాసుకోవాలి. దాని తర్వాత అలాగే హస్బెండ్ ఎవరైనా కన్నా ఇన్లాస్ మాట వినిగాను, లేకపోతే ఇంకెవరిదైనా మాట విను, లేకపోతే తనకే స్వతహాగాను ఈ కేర్ చేసే అలవాటు లేక పిల్లల్ని చూసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే నా భర్త నన్ను నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ జాబ్ ఏదైనా ఉన్నారు, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, మీకు డిజైర్డ్ జాబ్ ఏదైతే ఉంటుందో అది సో ఫర్ సీఈఓ అనుకుందామండి, ఏదైనా కంపెనీ, నేను ఈ కంపెనీకి సీఈఓ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గెయినింగ్ మై రెస్పెక్ట్ అని చెప్పేసి అలా ఏదో ఒకటి మీరు రాసుకొని ఆ చిట్టిని ఏం చేస్తారంటే ఇట్లా మన వైపుకి మడిచి పెట్టాలన్నమాట చిట్టిని. ఓకే, మన వైపుకి మడిచి పెట్టుకోవాలి. మీరు ఒక్క మడత పెడతారో 2 మడతలు పెడతారో ఏవైనా పెట్టుకోండి. ఆ చిట్టి ఏదైనా సరే ఇప్పుడు బుక్ ఉన్నదనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఈ బుక్ ఉంది, ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, చిట్టి అనుకుందాం, ఇది ఇలాగే మడత పెట్టాలన్నమాట. ఎప్పుడు కూడా అవుట్కి మడత పెట్టద్దు. మనకు కావాలనుకునే వాటిని ఇలా లోపలికి మడత పెట్టాలి, వద్దనుకునే వాటిని మాత్రం ఇలా బయటకు మడత పెడతారు ఎప్పుడైనా కూడా. సో ఒక చిట్టి అనుకుందామండి, మనీ కోసం అనుకోండి, మీరు ఇలా ఒక పేపర్ చింపుకున్న తర్వాత చిన్న పేపర్ చింపుకొని ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి దాని మీద రాసుకుని కిందది 1176 అనేది ఎప్పుడు కూడా స్పీడప్ అవ్వడానికి అనమాట. ఈ హీలింగ్ కోడ్ అంటారు దీన్ని. హీలింగ్ కోడ్ వేరండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీట్ కోడ్స్ వేరుంటాయి, గ్రాబియో కోడ్స్ వేరుగా ఉంటాయి, స్విచ్ వర్డ్స్ వేరు. చాలామందికి తెలియక అది ఇదే ఇది అదే అనుకునేసి వాటికి సంబంధించిన చేసేస్తున్నారు. నేను వాటి గురించి కూడా మీకు క్లియర్గా తర్వాత చెప్తాను అనమాట. మేనిఫెస్టేషన్స్కి సంబంధించి ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి రేకి హీలింగ్స్ ఇలాంటివన్నీ చేయించుకున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే నేను మెయిన్ ఏం చెప్తానంటే కనీసం ఒక
ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక 10 years అయితే మాత్రం వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళకి అట్యూన్మెంట్ ఎలా ఇవ్వాలి, హీలింగ్ కోడ్స్ ఎలా ఇవ్వాలి, హీలింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చి డిస్టెన్స్ హీలింగ్ అనేది ఎలా చేయాలి, ఒకవేళ మనం ఎదురుగుండా ఉండేనే హీలింగ్ తీసుకోవాలా, షీ బాల్ అనేది ఎలా ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు అది చూసుకోండి అని అడిగారు. యాక్చువల్గా క్వశ్చన్ దీని గురించి, ఇట్లా రేకి హీలింగ్స్ తీసుకోవచ్చా మేడం, అది ఇదని తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం, చక్కగా తీసుకోవచ్చు. కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్నారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేనైతే కనుక నన్ను అడిగారు ఎవరైనా ఒకళ్ళు ఉంటే చెప్పండి అని, డాక్టర్ ఎన్ శైలజ గారు అనేసి ఒక ఆవిడ ఉన్నారండి, పెద్ద ఆవిడ కనీసం ఒక 55 years అన్న ఉంటాయి ఆమెకి. రేకి హీలింగ్ అని, సిద్ధా హీలింగ్ ఆమె ఎక్స్పర్ట్ అనమాట. షీఈ్ వన్ ఆఫ్ మై గురువు. అసలుకి నిజంగా నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అసలు ఫస్ట్ వచ్చాను అని అంటేనే ఆమె కారణం కాబట్టే నేను ఇందులోకి వచ్చానండి. అప్పుడు ఫస్ట్ నా గురువుగారు ఎప్పుడైతే నాకు వీటి గురించి చెప్పారో, దాని తర్వాత నేను వీటి గురించి సీకింగ్ చేస్తున్నప్పుడు ఆమె వీడియోస్ చూస్తే నేను చాలా మారాను. నేను ఆ విషయం నేను ఆమెకు కూడా చెప్పాను నేను ఆ విషయం. సో ఆమె అయితే మాత్రం రేకి హీలింగ్ ఏంటి, కుండలిని రేకి హీలింగ్ ఏంటి, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేదిక్ స్విచ్ వర్డ్స్, వీటి మీద ఆమె చాలా వర్క్ చేస్తున్నారు. ఆ పెద్ద ఆవిడని అయితే మీరు కాంటాక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆమె త్రూ మీరు తీసుకోండి. నేనైతే రికమెండ్ చేసేది అంటే, నేను క్లాసెస్ చెప్పట్లేదు కాబట్టి ఇంకెక్కడ మంచిగా ఉన్నదో నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు, నేను చేసేటప్పుడు కూడా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రేకి హీలింగ్ ఇచ్చే పర్సన్స్ ఒక మాట కానీ, వాళ్ళ తీరు కానీ, వాళ్ళ పద్ధతి కానీ, మీరు వాళ్ళతో చేస్తున్నప్పుడు వర్క్ మీకు ఆటోమేటిక్గానే అర్థమైపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, ఇది ఇక్కడ పక్కన పెడితే మన టాపిక్ వస్తే, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక చిట్టి మీద రాసుకొని చక్కగా దీన్ని మన వైపుకి మడత పెట్టుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని మంచిగా మెడిటేషన్ చేయండి. మీరు మెడిటేషన్ చేస్తున్నంతసేపు ఇది మీ హ్యాండ్లో ఉంచుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ మీరు ఇది ఏం చేయాలంటే, ఇది అయిపోయింది అని మీరు బిలీవ్ చేయాలి. ఇక నుంచి ఇది చేసిన తర్వాత మేము మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమి వేయద్దు. ఆ పర్సన్ తీసుకొచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తాడు. అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. ఎందుకంటే మీరు ఎంత నెగిటివిటీ దాని చుట్టూ నింపేశారో అన్నాళ్ళు పడుతుందండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా. ఓకే, ఆ తర్వాత అలాగే ఇంకేమైనా సరే సమ్ రిలేషన్షిప్కి ఏమైనా ఉన్నా, హెల్త్కి ఏమైనా ఉన్నా కూడా, ఏదైనా పర్సన్ కానీ, కెరియర్ కానీ, ఏదైనా సరే ఇలాగే సేమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాబ్ ఆర్ కెరియర్ అని 1176 రాసుకోండి. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్దీ రిలేషన్షిప్ అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా దూరంగా ఉన్నా, లేకపోతే నిన్న రోజులు ఉండి సడన్గా ఒక్కొక్కసారి ఎవరో అయితే మెయిల్ ఫీమేల్ అని అలా ఏం లేదండి ఈ కాలంలో, అసలుకి మిస్ అయిపోవడం ఇలాంటివి చేస్తారు కదా, వాళ్ళ కోసం మీరు ఆలోచించుకుంటూ వాళ్ళకి మీరు ఫస్ట్ బ్లెస్సింగ్స్ పంపించి ఫర్గివ్ చేసి, దాని తర్వాత ఇలా ఒక చిట్టి రాసుకొని దాన్ని మడత పెట్టుకొని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత ఈ చిట్టిని ఏం చేస్తారంటే కాల్ చేసేయాలి. వెంటనే మీరు చక్కగా ఒక కొవ్వొత్తి వెలిగించుకొని దేని ద్వారానే దీన్ని కాల్ చేసి దీన్ని యూనివర్స్కి ఇచ్చేసేయండి. ఉఫ్ అని ఊదేస్తే మొత్తం యూనివర్స్లోకి, అసలు ఫుల్ మూన్ టైంలో మీరు చేస్తుంటే మీకు ఆ ఎనర్జీ తెలుస్తుంది అనమాట. వీలైతే మీరు ఫుల్ మూన్లో కూర్చుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు మాకు టెర్రస్ లేదండి, లేకపోతే మాకు ఉన్నదే చిన్నిల్లు, లేకపోతే మాకు బాల్కనీ లేదు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఓకే, మీరు ఇంట్లో కూర్చున్నా కూడా దానికి సంబంధించినటువంటి హీలింగ్ అనేది ఇంట్లో ఉన్నా కూడా దాని ప్రభావం మన మీద పనిచేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి, సో పవర్ఫుల్ మంత్రం ఏదన్నా ఉన్నది అంటే కనుక అది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాతే చేయాలి, డైలీ చేయాలి, 41 days చేయాలి. ఇన్ కేస్ కనుక ఫీమేల్స్కి పీరియడ్స్ అట్లా వస్తే కనుక ఆ 3-4 days ఏవైతే ఉంటే ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని ఫస్ట్ సంకల్పం చేసుకొని ఇది అయిపోతే కనుక, ఎప్పుడు కూడా మంత్రాస్ మీద వర్క్ చేసినప్పుడు మనం డేటీస్కి ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఎవరికైనా ఫుడ్కి హెల్ప్ చేస్తారా, మనీకి హెల్ప్ చేస్తారా, చదువుకి హెల్ప్ చేస్తారా, మీ ప్రాబ్లం ఏమో మరి మీరు ఎలా మొక్కుకుంటారో మొక్కుకోండి. చిన్నదైనా పర్వాలేదు, మీరు అది 11 rupees 21 rupees ఎవరికైనా ఇస్తానని మొక్కుకున్నా కూడా ఏదైనా పర్వాలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చెప్పేటటువంటి మంత్రం మీద మీరు డైలీ వర్కౌట్ చేయండి. చక్కగా మొత్తం అసలు క్లియర్ అయిపోతూ ఉంటుంది. మంత్రం చదివే కొలది మీకు ఎంత పవర్ఫుల్గా అంటే మీకు కూడా మీలో మార్పు తెలుస్తుంది. అండ్ మీరు చేసేటటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్గా అయితే మీ కోరిక తొందరగా డిజైన్ నెరవేరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక రిచువల్ ఏంటి అని అంటే, నెక్స్ట్ రిచువల్ ఒక చిన్నది ఏదైనా గాజు జార్ మీ దగ్గర ఉంటే కనుక తీసుకోండి. అందులో డైలీ మీ లైఫ్లో జరిగేటటువంటి
మీకు నచ్చినటువంటి గ్రాటిట్యూడ్ తెలియజేసుకునేది. అది కంటిన్యూస్గా ఒకటే అయినా పర్వాలేదు, కానీ రోజు బై రోజు ప్రతిరోజు డే బై డే మారుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అంటే ఒకరోజు మీరు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లేదనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అని. ఒకరోజు మీకు ఏదో స్క్రాచ్ కార్డ్ తగిలింది, అది అలా ఏమన్నా ఉంటే కనుక 30 days అంటే ఈ ఫుల్ మూన్ నుంచి మొదలు పెట్టుకొని నెక్స్ట్ ఫుల్ మూన్ వరకు ఏవైనా ఉంటే కనుక విజిట్ జార్ చేసుకోండి. ఆల్రెడీ రిలేషన్షిప్కి నేను ఆల్రెడీ విజిట్ జార్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. ఆ విషెస్ అన్నీ వేసుకోండి. నెక్స్ట్ ఫుల్ మూన్కి ఇవి తీసి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు దీన్ని ఎందుకు రాస్తున్నాం అనేది నేను తర్వాత చెప్తాను. కానీ రాసి వేస్తున్న ప్రతిసారి ఫీల్ గ్రాటిట్యూడ్. అండ్ మీకు ఏవైనా సరే ఒక నెక్స్ట్ 6 months తర్వాత ఈ పొజిషన్ నాది, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉండాలి అని అనుకుంటే 3 విషెస్ని చక్కగా రాసుకొని మెడిటేషన్ చేసి ఎక్కడైనా సరే ఈ విజిట్ జార్లో వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే దేవుడిది ఆల్టర్ అక్కడెక్కడన్నా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మెయిన్ కిచెన్ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ పోవాలి. ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా మనకి, డైలీ మీరు మార్నింగ్ ఎప్పుడైతే వంట చేయడానికి నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. కిచెన్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట తెలియకుండానే. ఎందుకంటే అక్కడే మనం మసాలా దినుసులు పెడతాం కదా, అక్కడే యాలకులు ఉంటాయి, అక్కడే లవంగాలు ఉంటాయి, అక్కడే బిర్యానీ ఆకులు ఉంటాయి. అన్నీ ఉండడం వల్ల అవి ఏం చేస్తాయంటే అవన్నీ పాజిటివ్కి సంబంధించినవి. మనకి ఏమైపోతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నదనుకోండి తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఆనియన్ పీల్స్ ఏవైతే ఉంటే ఫస్ట్ మీరు వంట చెయ్యకముందే ఒక 4-5 పీల్స్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి లైట్ పెట్టి వెలిగించండి. అవి అప్పుడు బర్న్ అయిపోతాయి కదా, ఆ ఫ్లష్ అవుట్ అక్కడే చేసేసండి, సింక్లో వేసి కొట్టేసండి. కానీ ఇవి బర్న్ అవుతున్నప్పుడు మీ డిజైర్ విష్ ఏదైతే ఉంటే ఇది యాక్చువల్గా మనీకి సంబంధించిందండి. మనీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడం కోసం అని చెప్పి ఆనియన్ పీల్ని కాలుస్తారనమాట. అలా రోజు చేయొచ్చు, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యూజిక్ని వినండి. ఫుల్ మూన్ రోజున సాడ్గా ఉన్నా, నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను, సాడ్ సాంగ్స్ వింటాను, లేకపోతే రిలేషన్షిప్లో ఏదో ఉంది సాడ్ సాంగ్ వింటాను, దయచేసి అలా చేయకండి. ఫుల్ మూన్కి ఎక్కువ ఎనర్జీ ఉండడం వల్ల మనం అస్సలకి అలాంటి పనులు చేయకూడదు. సంతోషంగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగే ఫుల్ మూన్ రోజున కనుక మీకు ఇవన్నీ చేయడానికి కుదరకపోతే ఫుల్ మూన్కి ముందు 2 రోజులు తర్వాత 2 రోజులు కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ని మాత్రం అస్సలు మానొద్దు. ఇప్పుడు ఇందులో నేను ఇన్ని రిచువల్స్ చెప్పాను కదా మీకు, అన్నీ చేయాలంటే అన్నీ చేయనవసరం లేదండి. ఎవరికి ఏది కుదిరితే అది చెయ్యండి. ఓకే, రిచువల్ బాత్ కుదిరితే రిచువల్ బాత్ చేయండి, విజిట్ జార్ రెడీ చేయడం సెట్ అయితే చేయండి. కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద పనిచేస్తుంది బాగా. ఇది చెయ్యండి. 3 విషెస్ ఒక్కసారి రాయడమే కాబట్టి వీలైతే రాసేసేయండి. ఈ ఆనియన్ పీలింగ్ మాత్రం రేపటి నుంచి మొదలు పెట్టండి. ఇది సంవత్సరం అంతా కంటిన్యూ చేసినా హ్యాపీ. అలాగే బాత్రూంలో నేను ఏదైతే చెప్పానో సాల్ట్ బౌల్ పెట్టాలని అది కంపల్సరీ పెట్టండి. అదైతే దానికి ఇంకా అది చేస్తారా చేయరా ఏం లేదు, చేయాల్సిందేనండి అది. ఓకే, ఇక మీ మూడ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే గుడ్ మ్యూజిక్ని మీరు లిజన్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చి మిగతా రిచువల్స్ నేను ఏవైతే చెప్పానో, వుల్ఫ్ది చేస్తారా, హనుమాన్జీది చేస్తారా, లేకపోతే ఇంకేమైనా ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు ఎన్ని చేయగలరో అన్ని మ్యాక్సిమం చేయండి, యూజ్ చేసుకోండి. ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది ఫుల్ మూన్కి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫుల్ మూన్కి సంబంధించిన మెడిటేషన్ మీరు ఏ మంత్రంతో కావాలనుకుంటే ఆ మంత్రంతో చేసుకోండి. లేదు నేను ఏమీ పర్టికులర్ మంత్రాన్ని యూజ్ చేయాలని అనుకుంటే కనుక ఓన్లీ 3rd ఐ మీద వర్క్ చేసుకుని మీరు మంచిగా ఫుల్ మూన్కి సంబంధించినటువంటి మెడిటేషన్ని కంప్లీట్ చేయండి. ఫుల్ మూన్లో కూర్చోండి, ఫుల్ మూన్ వాటర్ని రెడీ చేసుకోండి. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మంత్లీ వన్స్ మాత్రమే మీకు వస్తుంది కాబట్టి వాటర్ కంపల్సరీ పెట్టుకోండి. హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాటర్ తాగుతున్నప్పుడు చాలా హీల్ అవుతుంది. నన్ను సోలార్ వాటర్ బాటిల్ గురించి అడిగారు. నాట్ ఓన్లీ సోలార్ వాటర్ బాటిల్ అండి, ఇంకా ఎలాంటి వాటర్స్ని మనం నేచర్ నుంచి తీసుకోవాలి, అవి మనకి ఎలా పనిచేస్తాయి, మూన్ వాటర్ ఏంటి, సోలార్ వాటర్ ఏంటి, ఇంకా మిగతా చాలా వాటర్స్ ఉంటాయి, వాటన్నిటిని ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో మీరు ప్రస్తుతానికైతే ఫుల్ మూన్ ఈ విధంగా యూజ్ చేసుకొని మీ లైఫ్లో ఉండేటటువంటి వాటిని మార్చుకోండి. ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీ ఫీలింగ్స్ ఏవైనా కానీ నెగిటివ్గా ఉంటే పర్టికులర్గా మీరు చేయాల్సింది, ఇవన్నీ చేసినా చేయకపోయినా కూడా మీరు చేయాల్సింది ఆ నెగిటివ్ ప్రాసెస్ని మానేసి పాజిటివ్ ప్రాసెస్ని మీలోకి తీసుకోండి. ఓకే, దీన్ని కొన్ని చోట్ల పింక్ ఫుల్ మూన్ అని కూడా అంటారనమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకి ఫస్ట్ ఫుల్ మూన్ కాబట్టి. సో మీరు ఈరోజు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చాలా ఎనర్జీని ఇస్తుంది మీకు. ఓకేనా?